అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అలాగే రెండవ రోజు చేసుకునే ప్రసాదాల రెసిపీస్ని చూపిస్తున్నాను. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 10 రకాల ప్రసాదాలని షార్ట్ టైంలో త్వరగా చూపించండి అని చెప్పేసి నాకు కమెంట్స్ వచ్చాయి. సో ఈజీ పద్ధతిలో ఈ ప్రసాదాలన్నింటినీ కూడా రెండు రెసిపీస్ కింద డైలీ అప్లోడ్ చేస్తాను. చూసి ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మొదటి 2 రెసిపీస్ వచ్చేసి ఒకటి కట్టె పొంగలి, 2 పులిహోర. మిగిలిన రెసిపీస్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చెక్ చేయండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. చిన్న మంట మీదే పెసరపప్పుని దోరగా వేయించాలండి. ఇలా వేగిన పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పులోకి నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడగండి. కడిగేసి నీళ్ళన్నీ కూడా వంచేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్లు వేయండి. మూత పెట్టి నీళ్ళని తెరల కాగనివ్వాలి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోండి. కుక్కర్లోకి 1/2 కప్పు దాకా వెన్న వేసుకోండి. ఇంట్లో వెన్న అయినా పర్వాలేదు, లేదా ప్రాసెస్డ్ బటర్ అయినా పర్వాలేదు. వెన్న కరిగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ వెన్నలో పప్పుని బియ్యాన్ని కాస్త వేయించండి. ఈలోపు మనం పక్కన ఎసురుగా పెట్టిన నీళ్ళైతే మరిగిపోయి ఉంటాయి. ఆ మరుగుతున్న నీళ్ళని ఈ రైస్ లోకి వేసేసేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసేసి కుక్కర్ మూతని పెట్టి 3 లేదా 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని సిమ్లో పెట్టేసేయండి. మనం తాలింపు పెట్టేలోపు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు వేరే బర్నర్ మీద పాన్ పెట్టుకుని 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా నెయ్యి అయితే పడుతుంది ఈ రెసిపీ కోసం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి అల్లం, మిరియాలు, జీలకర్ర మంచిగా దోరగా నేతిలో వేయించాలి. 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే ఒక 4 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకోండి. 1/2 కప్పు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి జీడిపప్పు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసి స్టవ్ ఆపి ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం పక్కన స్టవ్ మీద ఉడికిస్తున్న పొంగల్లోకి వేసేసుకుని కలిపేసుకోవటమే. ఇలా అంతా కలిపేసుకుని వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వెన్నెల అలా కరిగిపోతుంది అనమాట. అసలు మీరు తింటూ ఉంటేనే ఆ ఫ్లేవర్ని, టేస్ట్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ కట్టె పొంగల్ని పల్లి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ముందుగా పులిహోర కోసం అన్నాన్ని పొడిగా ఉడికించుకోవాలి. దానికి 600 నుంచి 700 గ్రాముల దాకా బియ్యం తీసుకుని కుక్కర్లో కానీ లేదంటే గిన్నెలో కానీ వేసుకుని శుభ్రంగా కడిగి 1కి 2 కింద ఎసురుగా నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి ఇలా పొడిగా ఉడికించుకుని పెట్టుకోండి. ఉడికిన అన్నాన్ని వెడల్పుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని కూడా రైస్కి బాగా పట్టించండి. ఇప్పుడు ఒక 100 గ్రాముల దాకా చింతపండుని గిన్నెలోకి వేసుకుని 2 కప్పుల దాకా వేడి మరుగుతున్న నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్లు చల్లారేంత వరకు కూడా చింతపండుని నానబెట్టుకోండి. నానిన చింతపండులోంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జుని పీచు పిక్కలు లేకుండా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్ళని చిలకరించుకుంటూ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇలా ఒక కడాయిలోకి చిక్కటి చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 15 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా చీల్చుకుని వేసుకోండి. తర్వాత 1 కప్పు దాకా కరివేపాకుని కూడా వేసేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా కనీసం 10-15 నిమిషాలైనా చిన్న మంట మీద సన్నటి సెగ మీద ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి 2-2.5 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి. గ్రామ్స్ లో కనుక చూసుకుంటే మనం అన్నంలో వేసిన సాల్ట్ అలాగే ఈ చింతపండు గుజ్జులోకి వేసిన సాల్ట్ 2 కలిపి 50 గ్రాముల సాల్ట్ అయితే తీసుకోవాలి. ఈ ఉప్పుతో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న బెల్లం కూడా వేసేసేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపి మరొక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీదే ఉడికించి పొడిగా ఉడికించుకుని పెట్టుకున్న అన్నంలోకి వేసి కలిపేసేయాలి. బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ అన్నానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. నూనె కాగిన తర్వాత 1/2 కప్పు దాకా పల్లీలు వేసి వేయించండి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత
ఇందులో పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోండి. వీటిని దోరగా నిదానంగా సన్నటి సెగ మీద వేయించండి. సో ఈ తాలింపు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న లేదా తురుముకున్న అల్లాన్ని వేసి కొద్దిగా వేయించాలి. పులిహోరలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా జీడిపప్పుని కూడా వేసేసుకుని ఎండుమిర్చి జీడిపప్పు దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిపోయాక ఇక దించే ముందుగా 3-4 రెమ్మల దాకా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. ఈ తాలింపుని మనం చింతపండు కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. మంచిగా గుమగుమలాడే ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.